ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పే విషయం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, సంతోషాన్ని కలిగించవచ్చు, మనసు మోయలేని బాధని తెచ్చిపెట్టచ్చు. కానీ మీ కుటుంబ క్షేమాన్ని కోరే మనిషిగా నాకు చెప్పక తప్పడం లేదు. చెప్పండి స్వామి, ఏమైంది? ఈ ఇంటి పెద్ద కోడలు ఎక్కడికి పోలేదు. ఈ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంది. స్వామి, అంటే ఈ ఇంటి పెద్ద కోడలు భౌతికంగా మిమ్మల్ని వదిలి వెళ్ళింది, కానీ ఆత్మగా మారి ఈ ఇంటి చుట్టూ మిమ్మల్ని అందర్నీ అంటిపెట్టుకునే ఉంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుప్తా గారు, ఆయనకి ఎలా తెలిసింది? ఇందాక లోపలికి వచ్చేటప్పుడు నేను తన ఉనికిని కనుగొన్నాను. అదెలా సాధ్యం అవుతుంది స్వామి? మనిషి చనిపోయాక ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది కదా. మనిషి అస్థికలు పుణ్యనదిలో కలపకుండా అదెలా జరుగుతుంది సదాశివం? అమ్మాయి అస్థికలు ఇంకా కలపలేదు కదా, మరి అస్థికలు దాచుకుని ఆత్మకి మోక్షం కలగాలంటే ఎలా సాధ్యపడుతుంది? గుప్తా గారు, నా పర్మిషన్ లేకపోతే మీరు నన్ను పైకి తీసుకెళ్లడం కుదరదు కదా. మరి ఈయనేమో అస్థికలు కలిపేస్తే మోక్షం కలుగుతుందంటున్నారు. అప్పుడు నేను ఇక్కడ ఉండటం కుదరదు కదా. సైలెంట్గా ఉన్నారంటే మాట్లాడండి. ఎస్, ఇప్పుడు కదా కరెక్ట్ పాయింట్ చెప్పారు. వీళ్లతో ఎలా అయినా అస్థికలు కల్పించండి, దాని దరిద్రం పోతుంది. మీరు అస్థికలు కలపలేదు, ఆత్మ భూలోకాన్ని వదిలి వెళ్ళలేదు. అంటే స్వామీజీ, ఆరు ఇక్కడే ఉందా? అవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.